జూలై 13 గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 13వ తేదీ. ఈరోజు మనం జూలై 13వ తేదీ నుండి జూలై 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందు ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్ష తదియ ఆదివారం రాత్రి 1:10 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం ఉదయం 7:45 వరకు ఉంది. వర్జ్యం పగలు 11:44 నుంచి 1:22 వరకు ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 9:12 నుంచి 9:17 నుంచి 10:53 వరకు ఉన్నాయి. ఈ రోజున మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు సాయంత్రం 4:50 దగ్గర నుంచి 5:32 వరకు కూడా మరి దుర్ముహూర్తం ఉంది. ఇక్కడ విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:34. తర్వాత ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూద్దాం. శని మీనంలో, రాహువు కుంభంలో, గురువు రవి ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు. రవి 16వ తారీఖు రాత్రి తెల్లవారితే 17 5 గంటలకి ఆయన కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. శుక్రుడు ఈ వారం రోజులు కూడా వృషభంలోనే ఉంటారు. బుధుడు కర్కాటకంలో ఉంటారు. ఆ తర్వాత మరి కుజకేతులు ఇద్దరు కూడా సింహంలో ఉంటారు. ఇది ఈనాటి ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం. ఈ గ్రహచారం ఆధారంగా మనం 12 రాశులకి కూడా మనం ఈ సంబంధమైనటువంటి పంచాంగ గోచార ఫలితాలు చూడాలి. ఈ వారంలో ఉత్తరాయణం అయిపోయి మనం దక్షిణాయనంలో కూడా వెళ్ళబోతున్నాం. ఏమిటిది అంటే 16 రాత్రి తెల్లవారితే 17 5:23 మనకి ఈ కర్కాటక సంక్రమణం జరుగుతోంది. 5:36 సూర్యోదయం. సహజంగా ఏంటంటే ఈ అయినాలు రెండు కూడా ఉన్నప్పుడు ఈ అయినాల విషయంలో ఎప్పుడు కూడా ఉత్తరాయణ సమయంలోనే దాని యొక్క పుణ్యకాలంగా తీసుకోవాలి అనేది ఒక వాక్యం ఉంది. అయితే ఏంటంటే సూర్యోదయానికి జస్ట్ బిఫోర్ దక్షిణాయనం ప్రవేశం కనుక జరిగింది అంటే ఆ సందర్భంలో మరి ఆ తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా మరుసటి రోజు దగ్గరలో సూర్యోదయానికి దగ్గరలో నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసి వెంటనే అక్కడ ఆ యొక్క సంక్రమణ సంబంధమైనటువంటి తర్పణాలు వదులుకోమని చెప్తారు. అయితే అయినాలుగు రెండింటికి కూడా మరి పూర్వంలో అంటే ఉత్తరాయణం ఉండగానే చేయాలి కదా అనేటువంటి మాటని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఇక్కడ మనం ధర్మశాస్త్ర గ్రంథాల్లో సూర్యోదయానికి ముందు మనకి సంధ్యావందనాది ప్రకరణం అంతా కూడా ప్రారంభమవుతుంది. సూర్యోదయానికి ముందు సంధ్యావందన ప్రకరణం ప్రారంభమైతే మనం మరుసటి రోజు తిథివార నక్షత్రాలు చెప్పేస్తున్నాం. సూర్యోదయానికి ముందు 1:12 ముందు స్నానం చేసి సంధ్యావనానికి ప్రారంభం చేయాలి. అక్కడి నుంచి అయినప్పుడు ఈ సంధ్యావనం 1:12 ముందు ప్రారంభం చేస్తే ఏం చేస్తాం, మరుసటి రోజు సంకల్పాలు చెప్తాం. ఇక నువ్వు మరుసటి రోజు సంకల్పాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సూర్యోదయం 5:35 అంటే 1:12 ముందు అంటే 4:23 దగ్గర నుంచి కూడా మరుసటి రోజు వ్యాప్తిలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు సంధ్యావనం అని కూడా. అంటే నువ్వు మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానం ప్రారంభం చేసేసావు. మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానం ప్రారంభం చేసిన తర్వాత ఈ దక్షిణాయన సంక్రమణం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంక మళ్ళీ ముందు రోజుకి తీసుకువెళ్ళి తర్పణాలు ఎట్లా వెళ్తావు దీన్ని? ఈ నిత్యకర్మానుష్ఠానం మరుసటి రోజు సూర్యోదయానికి ముందు ప్రారంభం చేసేసావే, మరి ఆ సందర్భంలో మరుసటి రోజు తిథివార నక్షత్ర యోగకరణాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావే. ఇంకా ఆ తర్వాత కదా 5:23 అనేది. 5:23కి మరుసటి రోజు సంక్రమణం అయ్యాక మరి ఆ కర్కాటక సంక్రమణాన్ని మరుసటి రోజు కింద తీసుకుని అక్కడ జ్యోతిష్ శాస్త్ర నియమాల ప్రకారంగా దాని దగ్గరలో ప్రవేశానికి దగ్గరలో అంటే సూర్యోదయం 5:35 అవుతుంది. వెంటనే మీరు సంధ్యావందనాలు సూర్యోదయానికి అలా పూర్తి చేసేసి 5:35 అవ్వగానే వెంటనే
తర్పణాలు వదిలేయమని చెప్పేసి మరి చేసుకుంటూ రావాలి. పూర్ణే నిషేధే యది సంక్రమ స్యాద్దినద్వయం పుణ్యమథోదయ స్యాత్ పూర్వం పరస్తాద్ యది యామ్య సౌమ్యాయనే దినే పూర్వపరేతు పుణ్యే. అర్ధరాత్రానికి ముందు వెనకల్లో 2 ఘడియల్లో సంక్రమణ అయితే కనుక అని చెప్పుకుంటూ వచ్చి దాని మీద వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చాడు ముహూర్చింతామణిలో. సూర్యోదయానికి పూర్వమే కర్కాటక సంక్రమణతో అప్పుడు పూర్వదినమే పుణ్యకాలం, పరదినం కాదని చెప్పి గర్గులు గారు చెప్పారని. మకర కర్కాటక సంక్రమణ విషయాల్లో సూర్యాస్తమైన పిమ్మట అర్ధరాత్రం వరకు, అర్ధరాత్రి నుండి మరుసటి సూర్యోదయంలోపుగా మకర కర్కాటకాలు అయితే కనుక ముందు వెనకల పగళ్ళు పుణ్యకాలాలు అవుతున్నాయని చెప్పుకుంటూ వచ్చి ఆ వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చారు. ఇక చేస్తూ ఏం చేశారంటే కార్ముకందు పరిత్యజ్య మృగం సంక్రమతే రవి ప్రదోషేచార్ధరాత్రేవ కుర్యాద హనిపూర్వత. రవి అస్తమించిన పిదప 3 ముహూర్తాలు అనగా 6 ఘడియల్లోపుగా ప్రదోషం అంటారు స్కందపురాణం చెప్తోంది. ఇక్కడ ఈ యొక్క వాక్యాలు ఈ అయిన సంక్రమణాల్లో వాటిని చేసేటప్పుడు ఈ యొక్క ఏదైతే ప్రదోషకాలం అని చెప్పి నిర్ణయం చేసుకుంటూ వచ్చాడో ఆ ప్రదోషకాలానికి మరి ప్రాతఃసంధ్యాకాలం, సాయం సంధ్యాకాలం వీటిలో కనుక ఈ 3 ఘడియల కాలాన్ని కనుక తీసుకుంటే, 3 ఘడియల కాలం అనేది ఎందుకు తీసుకుంటున్నామంటే సంధ్యా త్రినాడీ ప్రమితార్కబింబాదర్థోదితాస్తాదథపూర్ధమత్ర చేత్యామ్య సౌమ్యే ఆయనే క్రమాత్స్థ పుణ్యో తదానీం పరపూర్వఘరస్రౌ అని చెప్పేసి ప్రాతఃసంధ్య సాయం సంధ్యలందు క్రమంగా ప్రాతఃసంధ్య దక్షిణాయనం ఉత్తరాయణంలో సంభవిస్తే కనుక దక్షిణాయనం సంక్రమణం మందు సంధ్య కంటే వెనకటి 3 ఘడియలు, ఉత్తరాయణం మందు తర్వాత 3 ఘడియలు పుణ్యకాలం భావనం అనగా ఆ పగళ్ళు పుణ్యప్రదం అని చెప్పారు నారద సంహితలో. ఆ అయినా సంక్రమణాలు అన్నింటిలే పుణ్యకాలంలో ఉండు విషవత్తులు ఇట్లా దీని ముందే చెప్పుకుంటూ వచ్చి ఈ సూర్యోదయానికి ముందు అయ్యేదానికి సందర్భాన్ని పురస్కరించుకుంటూ ఏం చేశాడంటే ఒకవేళ కనుక సూర్యోదయానికి దగ్గరలో కనుక ఈ సంక్రమణం కనుక జరిగితే అప్పుడు ఈ 30 ఘడియలు వెనక్కి వెళ్ళేందుకు అవకాశం లేదు కాబట్టి దగ్గరలో ఉన్న దక్షిణాయన కాలంలో పుణ్యకాలంగా తీసుకుని సంక్రమణాలు తర్పణాలు చెప్పి జ్యోతిష్శాస్త్ర సంబంధమైన గ్రంథాలుగా చెప్పుకుని వచ్చారు. అయితే దీన్ని ధర్మశాస్త్రజ్ఞులు కాదయ్యా ఇప్పుడు ఎంత చేసినా కానీ ఉత్తరాయణంలోనే దీన్ని తీసుకుని చేయండి అని చెప్పేసి దాన్ని బాగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మనకి ఉత్తరాయణంలో చేసే అలవాట్లు లేదు కాబట్టి అంటే సూర్యోదయానికి ముందు సంక్రమణం అయిపోయింది, నిత్యకర్మానుష్ఠానం మరుసటి రోజు సంకల్పాలు ప్రారంభమైపోతున్నాయి కాబట్టి ఈ కర్కాటకంలో సంక్రమణం అయినప్పుడు కూడా దాని దగ్గరలో ఉండే దక్షిణాయన ఘడియలని చూసుకోవాలి. అందులో 17 తారీఖు ఉదయం పూర్వవతి పంచాంగ రీత్యా 17 తారీఖు ఉదయం 5:35కి వెంటనే సంధ్యావందనం పూర్తి చేసి సూర్యోపస్థానం చెప్పేసి 5:45 కల్లా ప్రారంభం చేసి తర్పణాలు వదులుకోవడం అనేది కరెక్ట్ అయిన పని. అది అందరూ గమనించుకోవాలి. ఈ విషయంలో మరి పాఠాంతరాలు చాలా ఉన్నాయి. అయితే పాతకాలం నుంచి కూడా మనకి ఇదే పద్ధతి. ఏదంటే సూర్యోదయానికి దగ్గరలో కనుక మనకి ఈ యొక్క సంక్రమణం జరిగినప్పుడు సంధ్యా త్రినాడీ ప్రమితార్కబింబాదర్థోదితాస్తాదథ ఊర్ధ్వమత్ర చేత్యామ్య సౌమ్యే అయనే క్రమాత్స్థ పుణ్యో తదానీం పరపూర్వఘస్రౌ అంటూ ఇక్కడ 3 ఘడియల కాలాన్ని తీసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మరి ఈ పుణ్యకాలాన్ని సూర్యోదయానికి ముందు 3 ఘడియల కాలం కిందను, సూర్యాస్తమయానికి మకర సంక్రమణం పరంలో 3 ఘడియలని తీసుకున్నాడు. 3 ఘడియల కాలం ఎందుకంటే సంధ్యావందనం ప్రారంభం చేస్తాం సూర్యోదయానికి ముందు. కర్కాటక సంక్రమణం అయినా నిత్యంలో సూర్యోదయానికి ముందు 3 ఘడియల ముందు సంధ్యావందనం ప్రారంభం చేయడానికి సకాల సమయం అది. అక్కడ ప్రారంభం చేసేసి నువ్వు మరుసటి రోజు అంటే ఇప్పుడు 16 రాత్రి తెల్లారితే 17 ఉదయం వారం పంచాంగం సూర్యోదయం నుంచి ప్రారంభం అనే మాటలు జనరల్గా సాధారణ న్యాయం. అది 5:36 సూర్యోదయం చెప్పుకుని 5:23 సంక్రమణం చెప్పావు. కానీ సంధ్యావనం ఎప్పుడు చేసుకోవాలి? 4:24 సంధ్యావనం ప్రారంభం చేయాలి. చేసినప్పుడు నువ్వు సంధ్యావనంలో ఏం చేస్తున్నావు? 17 తారీఖు సంబంధించినటువంటి తిథివార నక్షత్ర యోగ గణనాలు చెప్తున్నావు కాబట్టి ఆ మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానం ప్రారంభమైపోయింది. మరుసటి రోజు నిత్యకర్మానుష్ఠానానికి ప్రారంభమైనటువంటి సమయం ప్రారంభమైపోయిన తర్వాత జరిగిన ఈ యొక్క సంక్రమణానికి మళ్ళీ ముందు రోజు తర్పణాలు ఎట్లా వదలడానికి పనికిరాదనే ఉద్దేశంతోనే ఇందులో వ్యాఖ్యానంలో ఈ ముహూర్చింతామణిలో ఈ సంధ్యాత్రినాడి ప్రమితార్కబింబాదర్థోదితాస్తాదథ ఊర్ధ్వమత్ర అనేటువంటి శ్లోకానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చూసుకుంటూ ఆయన వేరే నారద సంహిత ఇట్లాంటి గ్రంథాలను కూడా ముందు వెనకాల చెప్పుకుంటూ వచ్చి దాంట్లో ఆయన ఏం చేశాడంటే మరుసటి రోజునే తర్పణాలు 70
అది దక్షిణాయనం అయినప్పటికీ కూడా దాని దగ్గరలో అంటే 5:23కి సంక్రమణం అయింది, 3 గడియల ముందు నుంచి కూడా సంక్రమణం అయితే కనుక మరుసటి రోజు తీసుకోమని చెప్పి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలే ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు వీటిని ఆమోదించాల. కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మనం ఇక్కడ గ్రంథం చేస్తాం, జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వీటి నిర్ణయం చేసుకుంటూ వెళ్తాం కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఆ మరుసటి రోజే అంటే 17వ తారీఖు ఉదయం 5:40 కల్లా మీరు సంధ్యావనం పూర్తి చేసుకుని, ఆ ఒక్కరోజు కొంచెం పెందడే లేవాలి, సంధ్యావనం చేసేయాలి. చేసేసి 5:40కి సూర్యోపస్థానం పూర్తి చేసుకుని 5:40కి వెంటనే ఇమ్మీడియట్గా సంధ్యావనం పూర్తి చేసి వెంటనే తర్పణాలు వేసి మిగతా తర్వాత కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇక ఈ విషయాలని మీరందరూ గమనించుకోవాలి. సదాచారం ఇదంతా కూడా సదాచారాన్ని మనం పాటించడానికి బాగా అలవాటు పడాలి. అమ్మవారు కూడా జగదంబ ఒకప్పుడు భండాసురుడి మీద యుద్ధానికి వెళ్తుంది. మనకి లలితోపాఖ్యానం కనుక వింటే అందులో ఈ కథాగమనం వస్తుంది. ఆ కథాగమనంలో భండాసురుడు యొక్క సంహారానికి జగన్మాత లలితాంబవారు అంబ మరి మంత్రినిగా రాజశ్యామల్ని, సేనానిగా వారాహిని పెట్టుకుని యుద్ధానికని బయలుదేరుతుంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి భండాసురుడు రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అని చెప్పి ఒకసారి శోధన చేస్తుంది. చేస్తే అక్కడ నిత్యకర్మానుష్ఠానం బాగా జరుగుతూ ఉంటుంది. వేద పారాయణ, సూర్యోదయానికల్లా అగ్నిహోత్ర సేవ, అందరిలో చక్కగా అభిషేకాలు, నిత్యకర్మానుష్ఠానం, ఇట్లాగా సదాచారం నడుస్తుంది. సదాచారం నడుస్తుంటే ఆవిడ సదాచార ప్రవర్తిని, దురాచార శమని, దురాచారాన్ని శ్రమింపజేస్తుంది, సదాచారాన్ని పెంపొందిస్తుంది. అట్లా ఉన్న చోట్ల ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ అనుగ్రహాన్ని మనం ఏదో డబ్బుతో పోలిక చేయకూడదు. వాళ్ళకి ఏదో సదాచారం లేకపోయినా వాళ్ళకి ఐశ్వర్యం బాగా ఉందిగా, వీళ్ళకి సదాచారం ఉన్నా వీళ్ళకి ఐశ్వర్యం పట్టలేదుగా అనుకోకూడదు. సదాచారం వలన వచ్చేది ఏంటంటే శాశ్వతైశ్వర్య. ఆ శాశ్వతైశ్వర్య అనే పదానికి వ్యాఖ్యానం చేసినప్పుడు వ్యాఖ్యాతలు బాగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ శాశ్వతైశ్వర్యం ఎట్లా వస్తుందంటే ఆనందో బ్రహ్మేతి వియజానాతు, చాలా నీకు కష్టాలు ఉన్నా కానీ ఆనందంగా ఉంటావు, అటువంటి యోగాన్ని ఇస్తుంది జగన్మాత. నీ జాతకంలో యోగాల్లో కష్టాలు ఉన్నాయి, కష్టాలు భవించాలి. బ్రహ్మగారు లాట్ల కింద రాసి పంపించాడు, మారదు కదా. కానీ ఆ కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తావు నువ్వు, అటువంటి యోగాన్ని ఇస్తుంది. సదాచారాన్ని ఎందుకు వాడాలి, ఎందుకు అనుష్ఠించాలి అనేది అందరికీ అనుమానం వస్తూ ఉంటుంది. సదాచారం ఎందుకు అనుష్ఠించాలి అంటే, మనం స్కూల్కి వెళ్దాం అనుకున్నాం, స్కూల్ నియమాల ప్రకారంగా యూనిఫామ్ వేసుకెళ్లాల్సిందే. అక్కడ 8:30కి స్కూల్ అంటే 8:30కి వెళ్ళాల్సిందే. అది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్గా ఉండేటువంటి లక్షణాలు పిల్లలకు అలవాటు అవ్వాలి. అప్పుడు చివరి రోజున ఎవరికైనా 600 మార్కులకి 580 మార్కులు వచ్చినాయి స్కూల్లో ఇద్దరికి వస్తే, అప్పుడు మార్కుల్లో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికి ఏం చేస్తారు? వాడు సంస్కారవంతంగా స్కూల్కి కరెక్ట్ టైంకి వస్తూ ఉంటాడు, స్కూల్ నియమాల ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, యూనిఫామ్ వేసుకొస్తాడు, బూట్లు టై బెల్ట్ పెట్టుకొస్తాడు. వీడు అట్లా రాడు, వీడు కొంచెం అటెండెన్స్ సరిగ్గా ఉండవు, వీడికి 580 మార్కులు వచ్చినప్పటికీ కూడా వాడికే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చే వాళ్ళని చెప్పిస్తారు సరే. అలాగా ఈ దేవతా సంబంధమైనటువంటి ఆరాధన, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ మనసులో ఉంది అంటే కనుక సదాచారాన్ని అనుష్ఠించడం అలవాటు చేసుకోవాలి. ఆ సదాచారాన్ని సమయపాలనతో చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాను, నేను నిద్ర లేచినప్పుడే పూజ చేస్తాను, ఒకరోజు 11ంటికి లేస్తా, ఒకరోజు 10ంటికి లేస్తా, ఇట్లా కాదు. సూర్యోదయానికల్లా నిద్ర లేవడం, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం, అమ్మవారికి నిన్నటి రోజు పెట్టినటువంటి పూలు తీసేయడం, వాళ్ళు కొత్తగా పూలు పెట్టడం అనేటువంటి సదాచారాన్ని అలవాటు చేసుకోవాలి అందరూ కూడా. ఖచ్చితంగా ఐశ్వర్యం లభిస్తుందండి. ఎలాంటి ఐశ్వర్యం అంటే, నీ బీరువాలో డబ్బులు ఉండక్కర్లా, నీకు నీ కుటుంబానికి కావాల్సిన అవసరానికి సంబంధించినటువంటి ఐశ్వర్యం అంతా కూడా నీ వెనకాల ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటుంది. నీకు అవసరాలు తీరిపోతూ ఉంటాయి. అది నువ్వు గమనించాలి అంటే నువ్వు ప్రవర్తన ప్రారంభం చేసి తీరాలి. అలా సదాచారంతో ఉన్నటువంటి ఆ భండాసురుడు రాజ్యంలోకి అమ్మవారు యుద్ధం చేయడానికి ఒక నిమిషం ఆగిపోతుంది. వాడి రాజ్యం అంతా కూడా నిత్యకర్మానుష్ఠానంతో చక్కగా ఉందిరా అబ్బాయి, వాడు దుష్ప్రవర్తన ఉంది వాడి దగ్గర, అది దాంతో వాడిని సంహరించాలి. కానీ మన వైదికాచారం ప్రకారంగా నిత్యకర్మానుష్ఠానాన్ని వాడు నిత్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాడిని ఆ దోవలో తప్పించాక వాడి మీద మనం యుద్ధం చేయడానికి అవకాశం వస్తుందని చెప్పేసి అప్పుడు జగన్మోహిని అవతారం అక్కడ విష్ణుమూర్తి ఎత్తడం, ఆ జగన్మోహిని అవతారంలో రాజ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా మరి దారి తప్పడం, వాళ్ళ నిత్యకర్మానుష్ఠానాన్ని వదిలేయడం, ఆ తర్వాత వాళ్ళ మీద దాడి చేసి జగదంబ యుద్ధం చేసి గెలుస్తుంది భండాసురుడు రాజ్యం మీద. శుక్రాచార్యులు వారు ముందుగానే హెచ్చరిస్తాడు, ఒరే నాయన మీరు దారి తప్పుతున్నారు, మీ మీద అమ్మవారు విజయం సాధించడానికి ఏదో వచ్చింది ఇక్కడ మాయ, మీకు ఖచ్చితంగా మీరందరూ కూడా
కంట్రోల్గా ఉన్న అలవాటు చేసుకుంటున్నా వాళ్ళు వినరు. ఆ నిత్యకర్మానుష్ఠానమే సదాచారం. కొన్ని నియమాలు పెట్టారు, పూజలు పునస్కారాలు చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆ నియమాలను చక్కగా పాటిస్తూ ఉండాలి. దాంట్లో సూర్యోదయ సూర్యాస్తమయ సంబంధమైన నియమాలు. సూర్యోదయ సూర్యాస్తమాల కల్లా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఉండాలి. సూర్యోదయానికి పూర్వమే సంధ్యావనం అట్లాంటి నిత్యకర్మలు పూర్తి చేయాలి. ఇంట్లో నిత్యం అగ్నిహోత్రం ఉండాలి. అమ్మవారికి సూర్యోదయానికల్లా చక్కగా దేవతా మందిరంలో ఉన్నటువంటి పూలు ఉన్నంటి రోజు నిర్మాల్యం ఉంటారు, తీసేయాలి. వాళ్ళు చాలామంది లేవడమే లేటుగా లేచి మళ్ళీ మార్నింగ్ వాక్ ఉంటూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. స్నానం చేయకుండా డబ్బులు ముట్టుకోవడం, స్నానం చేయకుండా ఆహార పదార్థాలు ముట్టుకోవడం, స్నానం చేయకుండా ఉతికిన గుడ్డలు ముట్టుకోవడం, ఇవన్నీ కూడా దురాచారం. అలా దురాచారాన్ని అనుష్ఠిస్తూ ఎప్పుడు పడితే అప్పుడు గుర్తొచ్చిన పూజలకు కూర్చుని సమయం లేకుండా, సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేసుకుంటూ అవి మాకు కలిసి రాలేదే అనేవాళ్ళు ఎక్కువయ్యారు. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి సందర్భం అంటే, జ్యోతిష్ శాస్త్రరీత్యా చాలా శాంతి మార్గాలు చెప్తుంటే అనుష్ఠిస్తున్నాం, మాకు వాటితో పనులు అవ్వట్లేదు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీకు పనులు అవ్వాలి అంటే మీరు సదాచారంతో కూడుకున్నటువంటి పనులు చేయాలి. ఆ సదాచారంతో కూడుకున్న పనులు చేసే దాంట్లో భాగంగా మీరు నిత్యకర్మానుష్ఠానం, ఆ నిత్యకర్మానుష్ఠానం సంబంధించి సదాచారానికి అంటే ఏ కాలంలో ఏం చేయాలి అటువంటి అంశాలను ప్రస్తావిస్తాడు. శుచిగా ఉండాలి, మరి ఏ కాలానికి సంబంధించినటువంటి ఆ కాల నియమాలను పాటిస్తూ ఉండాలి. దాని తగ్గట్టుగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండాలి. పూజలు ఎక్కువ చేయమని చెప్పాడు, చేసేవి సమయభావంతో చేయమని చెప్తాడు. గంటల తరబడి పూజలు చేసాం మాకు కలిసి రాదని ఎట్లా కలిసి వస్తుంది? అక్కడ ప్రాతకాలంలో పూజలు చేయాల్సింది, అపరాహ్న కాలంలో పితృకర్మలు చేయాల్సింది, మరి మధ్యాహ్న కాలంలో మానవ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సింది. అట్లా దానికి డివైడ్ చేశాడు. ఆ కాలం యొక్క విలువ తెలియకుండా మరి సూర్యభగవానుడు వచ్చే టైంకి ఆయనకి హాయిగా మనం లేచి మెలకు నుండి ఆయన చూడాల్సిన సందర్భాన్ని చూడకుండా కలిసి రావడం ఎట్లా కలుస్తుంది? కాబట్టి ఈ గోచార ఫలితాలు వింటున్న వాళ్ళందరూ కూడా మీ శాంతి మార్గాలను మీరు చక్కగా అనుష్ఠిస్తూ సదాచారాన్ని పెంచుకోండి. సదాచారాన్ని పెంచుకొని ఆ తర్వాత మరి మీరు మిగతా వీటిలో వెళ్ళండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఇక ఈ వారం రోజులు మనకు ఉన్నటువంటి ఈ యొక్క విషయాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులన్నీ చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కనైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. ఈ వారం రోజులు మేషరాశి వాళ్ళకి ఏ పని చేయబడితే ఆ పని చాలా వేగంగా పూర్తవుతుంటుంది. కుటుంబ సభ్యులు ప్రోత్సాహం అనే విషయాలు బాగుంటుంది. నిత్య కార్యక్రమాలని కూడా నిత్యంలో చాలా చక్కగా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించే కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిగా ఊటపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా మంచి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ వహిస్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మీకు ఇంకా బాగా మంచి ఫలితాలు రావాలి, మేము ఇంకా బాగా వేగంగా లాభాలు అందుకోవాలి అనుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీ యొక్క ప్రతి పనిని కూడా చాలా గోప్యంగా జాగ్రత్తగా స్వయంగా చేసుకోవడం ఒకటి చేసుకోండి. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో నిత్యం గరికతో గణపతిని అర్చించండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్న వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకు కూడా సమస్యలను పరిష్కరించుకోవడానికి మంచి సూచనలు, సలహాలు అందే అవకాశం ఉంది. అలాగే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సమయపాలనతో చక్కగా పూర్తి చేసుకుంటారు. తెలివి, ఓర్పు ప్రదర్శించి ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా మీరు చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ వారంలో విద్యార్థులు
చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ వారంలో గత సమస్యల యొక్క పరిష్కారానికి కనుక బాగా కృషి చేస్తే మీకు త్వరగా విజయాలు లభించే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారం రోజులు మీరు కొత్త ప్రయోగాలు ఏమి చేయకుండా పాత ప్రయోగాలు పాత సమస్యల మీద దృష్టి పెడితే కనుక సమస్యలు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకు చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. మృగశిర 1-2 పాదాలు వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ లాభాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే కృత్తిక 2-3-4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమంటారు. సరదాగా ఇప్పుడు కొంతమంది యాత్రలు చేస్తూ ఉంటారు, చార్ధామ్ యాత్రలు, వీటికి వెళ్తూ ఉంటారు, అమర్నాథ్ ఇట్లాంటివి. ఈ ప్రయాణాల్లో మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, పనులన్నీ కూడా కొంచెం ఆలస్యం అయితే కూడా కంగారు పడక్కల్లా, సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో గత వారం కంటే ఈ వారంలో మంచి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, లాభదాయకంగా ఉంటుంది, శుభ సూచకంగా ఉంటుంది, శుభ పరిణామాలు చేకూరుతూ ఉంటాయి, కొత్త ప్రయత్నాలు చేస్తారు, ఇతరులకు సహాయ సహకారాలు ఇస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది. అందరూ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు గత వారం కంటే కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. అయితే కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా లాభదాయకంగా కూడా నడుస్తూ ఉంటాయి. గురుబలం బాగుంది, శని సాధారణమైన యోగాలతో ఉన్నారు, కుజుడు అనుకూలిస్తున్నాడు, రవి కూడా మార్పు తీసుకుని ఆయన ద్వితీయంలోకి వెళ్ళిపోతున్న కారణంగా రవి సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఇట్లా గ్రహ సంచారంలో అనుకూలాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎక్కువగా మీరు కృషి చేయాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి అంశాలు ప్రస్తావనకి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మంచి జీవితాన్ని గడపడానికి, మంచి ఫలితాలు పొందడానికి ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఎంతో చక్కగా ఆనందంగా కాలక్షేమిస్తూ మంచి లబ్ధిని పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మృగశిర 3-4 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకరమైన ఘటనలు ఉంటాయి. తర్వాత పునరుసు 1-2-3 పాదాలు వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇంకా మీకు మంచి పెరగాలినప్పుడు ఈ వ్యయంలో ఉన్న శుక్రుడు యొక్క సంచారం కనుక అనుకూలమైతే బాగా ఉంటుంది. ఆ కారణం చేత మీరు మంచి ఫలితాలు పొందడానికి వీలైనంత వరకు కూడా రోజు లక్ష్మీ నరసింహకరావలమ్మ స్తోత్రం పారాయణ చేస్తుండండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో కార్యక్రమాలని విజయవంతంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. గురువు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు లాభంలో ఉన్న కారణంగా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ మీరు చక్కగా ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అన్ని విధాలా బాగుంటాయి. ఆ కారణం చేత మీరు ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. అలాగే కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. ఇక్కడ రవి జన్మంలోకి వచ్చిన కారణంగా మీకు ప్రత్యేకంగా వచ్చే సమస్యలు ఏమి ఉండవు. గత నెల రోజులుగా ఉన్నటువంటి ఒత్తిడే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రాతకాలంలో రోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసిన తర్వాత బయటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. సూర్యోపాసన
ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి ఆయన్ని డైరెక్ట్గా కనుక అర్చిస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తే లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ లబ్ధిని పొందే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఏ పని చేసినా కానీ ధన వ్యయం బాగా అవుతూ ఉంటుంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మీ యొక్క ప్రతి పని కూడా మీకు సానుకూల ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 4వ పాదం వాళ్ళకి కొంచెం ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చికాకుగా ఉంటాయి. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోష కాలంలో మీరు శివాలయంలో శ్రీమాత్రే నమః చెప్తూ 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంకా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. సింహరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. వ్యయంలో రఘుబుధులు ఉన్న కారణంగా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. జన్మంలో కుజుడు, వ్యయంలో రఘుబుధులు అనుకూలమైన గ్రహాలు కాదు. ఇక్కడ రాహుకేతులు కూడా బాగాలేదు. అష్టమ శని 6 గ్రహాలు బాగాలేదు అన్నప్పుడు మీరు ఎట్లాంటి ఫలితాలు ఎట్లా చెప్తున్నారు అంటారేమో. ఇక్కడ గురువు, శుక్రుడు, చంద్రుడు వీళ్ళ ముగ్గురు కూడా శుభగ్రహాలు అయి ఉండి మానసిక పరివర్తన, మానసిక ప్రవర్తన ఇవి రెండు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తూ ఉంటారు. ఆ 3 గ్రహాల ప్రభావంతోనే ఈ వారం రోజులు మీరు సమస్యలను దూరంగా పెట్టి కాలక్షేపం చేస్తారు, ఆనందంగా కాలక్షేమిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఈ వారంలో ప్రత్యేకంగా వచ్చే నష్టాలే ఉండవు. మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. వీలైనంత వరకు మీరు కనుక కుదిరితే ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. మఘా నక్షత్రం వాళ్ళు వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించడం మంచిది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరగడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి చాలా మటుకు ఆనందకరమైనటువంటి వాతావరణం ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. భాగ్య శుక్రుడు, లాభ రవి ఈ వారంలో మీకు ఎన్నో పెండింగ్ ప్రాజెక్టుల మీద మీరు గట్టిగా కృషి చేసి కార్యక్రమాలను సానుకూలం చేసిన దిశగా ప్రయాణింపజేసేందుకు కాలం అనుకూలిస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ అన్ని విధాలా కూడా జాగ్రత్తలు పాటిస్తూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి సమస్యలు లేనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళు కొత్త ప్రయోగాలు బాగా చేస్తారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. ఏ పని చేయాలి, ఎలా చేయాలని దాని మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించి ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయడం, అందరి వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయడం, మీ పనులు మీరు స్వయంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తద్వారా లాభాలు పొందే అవకాశం వస్తుంది. తులారాశి ఈ తులారాశి వాళ్ళకి గ్రహచారంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. వీళ్ళు ఇంకా క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. చాలా లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. రోజువారీ కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు బాగా నడుస్తూ ఉంటాయి. వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా బాగా అనుకూల స్థితి ఏర్పడుతుంది. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. బుద్ధి కుశలతో విజయాలు సాధిస్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది.
ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగా సత్ఫలితాలు అందాలనుకుంటే ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. అవరోధాలు బాగా ఉంటాయి. మీరు చేయని పొరపాట్లు కూడా కొన్నిసార్లు మీరు సమాధానం చెప్పవలసి వస్తూ ఉంటుంది. అనుకున్న రీతిగా రోజువారీ కార్యక్రమాలకు నడవవు. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు కొంచెం చాలా సమయపాలనతో చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. నీకు బలానా టైంకి డబ్బు సర్దుబాటు చేస్తానో, నీకు బలానా టైం రుణం తీరుస్తానో ఇట్లాంటి హామీలు ఎవరికి ఇవ్వకండి. హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులకు, రైతులకు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. గ్రహచారంలో అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి. మీ రోజువారీ కార్యక్రమాలు కాకుండా విశేషమైన కార్యక్రమాలు కూడా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ఆటంకాలు ఉన్నాయి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చికాకులు పడతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బుద్ధి కుశలత తగ్గి ఇబ్బందికరమైన వాతావరణాన్ని దగ్గరయ్యే అవకాశం ఉంది. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. గణపతిని గరికతో అర్చన చేయండి. ప్రదోష కాలంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి. మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ ధనురాశిలో అందరికీ కూడా సాధారణ స్థాయి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ప్రధానమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మూవ్ అవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యాత్మకమైనటువంటి కాలం నడుస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్త పడించాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి గ్రహచారంలో శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు. అయితే కుజుడు అనుకూలంగా లేని సందర్భానికి ఇప్పుడే రవి కూడా సప్తమంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో కొంచెం మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. షష్ఠంలో గురువు, సప్తమంలో రవి, అష్టమంలో కుజుడు. వీళ్ళ ముగ్గురు కూడా మకర రాశి వాళ్ళని బాగా ఇబ్బంది వైపు నడిపించే అవకాశం వస్తుంది. అదృష్టవశాత్తు రాహుకేతులతో ప్రమాదం లేదు. శని శుక్రులు అనుకూలిస్తూ ఉన్నారు కాబట్టి సమస్యల్ని దాటుతూ వెళ్ళేటువంటి పరిష్కార మార్గాలు కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఉంటుంది, విజయం ఉంటుంది. వ్యాపార విషయంలో బాగా శ్రమిస్తారు. బాగా శ్రమిస్తే కానీ ఒక నార్మల్ స్టేటస్కి అందుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళాల్సిన సమయం స్టార్ట్ అయింది. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. తొందరపాటు ధోరణి ప్రదర్శించకూడదు. రాబోయే కొద్ది కాలం పాటు సుమారుగా 2 మాసాల పాటు ఉద్యోగం మానేసి వేరే వెతుక్కుందామనో, లేదంటే కనుక అధికారులతో దూకుడుగా ప్రదర్శించడమో, నిబద్ధతతో వ్యవహరించకపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఇబ్బందికరమైన వాతావరణం రాబోయే వారం రోజుల్లో కొంచెం కనబడుతోంది. ఇక్కడి నుంచి రాబోయే 2 మాసాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలంటి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యమే కాకుండా ఈ రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా మీకు చెడు పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అభివృద్ధి పథం వైపు ప్రయాణం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీకు ఏమాత్రం అవకాశం కుదిరినా కానీ మరి ఆంజనేయ స్వామి వారికి కూడా రామనామంతో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉన్న కారణంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త పాటిస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి మార్గాలు ఎంచుకుని దాంట్లో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఒక చిన్న విషయం ఏమిటంటే ఇక్కడ
ఈ ప్రస్తావన చేయాల్సిన సందర్భానికి కుంభరాశిలో రవి, గురువు, శుక్రుడు, శని సాధారణంగా ఈ వారంలో అనుకూలంగా ఉన్నారు. రాహుకేతువులు, కుజుడు బాగాలేదు. కాబట్టి ఎక్కడైనా మోసపోయే లక్షణాలు ఉంటాయి. తొందరపడి ఏదైనా వ్యవహారం చేద్దాం అనుకుంటే కనుక మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను అతిగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. అలాగే కొత్త వ్యవహారాల్లోకి వెళ్తే, తెలియని వ్యవహారాల్లోకి వెళ్తే మోసపోయే లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు చేయాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. వృధా ప్రయాసాలు, వృధా ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసుకోండి. రెండవది, ప్రయాణానికి సంబంధించి అన్ని విధాల అనుకూలమైన స్థితిని పొందే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించుకుంటూ కొన్ని అంశాల్లో బాగా తెలివిగా ఉంటారు. కొన్ని విషయాల్లో దూకుడుగా ఉండే ఇబ్బందికరమైనటువంటి ఘటనలు పొందే అవకాశం వస్తుంది. ఇక్కడ స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో, వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయంలో, శుభకార్య ప్రయత్న విషయాల్లో మీ బుద్ధి బాగా పనిచేస్తుంది. పని చేసే విషయంలో కొంచెం అడుగు వెనక్కి వేసే అవకాశం వస్తుంది. మాట తీరు చాలా వేగంగా ఉంటుంది. మాట తీరు కొంచెం కలహాన్ని తీసుకొచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శతభిష నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు రాహు యొక్క ప్రభావాన్ని బాగా చూసి ఉద్రేకతని బాగా తెచ్చుకునే అవకాశం వస్తుంది. మాయాపూతమైనటువంటి ఆరోగ్య సమస్యలను కొన్ని తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఈ గాలి, నరఘోష, ధూళి ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి సరే, వీటి ప్రభావాన్ని పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు చూసే అవకాశం ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఈ మకర రాశి వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు ముగ్గురు కూడా ఆంజనేయ స్వామివారిని నిత్యం బాగా అనుష్ఠిస్తూ ఉంటే చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ వారం రోజులు కూడా అన్ని పనులు చాలా జాగ్రత్త చూసుకోండి. కుటుంబ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. కొన్నిసార్లు స్నేహితుల వలన లాభాలు ఉంటాయి, కొన్నిసార్లు స్నేహితుల వలన నష్టాలు ఉంటాయి. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాల్లో మీకు విజయాలు బాగా సాధించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.